ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా చాలా కొత్త సెషన్స్ తో మనం ఈ యొక్క TTWS 192 బ్యాచ్ లోకి వినూత్నమైన కార్యక్రమాలు ప్రతిరోజు కొత్తవి డిఫరెంట్ స్టైల్లో ఈ యొక్క ట్రైనర్ కి, స్పీకర్ కి, అదే విధంగా సొసైటీ కూడా అవసరమైన సెషన్స్ ను మనం ప్రతిరోజు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు చాలా అద్భుతమైన టాపిక్ అండి. మీ అందరూ పోస్టర్ చూసే ఉంటారు. ఈ రోజు గ్రేట్ స్పీకర్ ని I would like to invite Kodishetti Yadagiri sir to introduce today's speaker, sir. Thank you, sir. Thank you very much, sir. ICI లో భాగంగా రీజియన్ 3 లో జరుగుతున్నటువంటి ట్రైన్ టు ట్రాన్స్ఫార్మ్ వర్క్షాప్ కి అందరికీ స్వాగతం చెప్తూ, ఇంత చక్కని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మన గురూజీకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన నేషనల్ ప్రెసిడెంట్ అండ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మన రీజియన్ ప్రెసిడెంట్ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆల్ పార్టిసిపెంట్స్ కి శుభసాయంత్రం చెప్తూ, నిజంగా ఈరోజు స్పీకర్ను పరిచయం చేయడము కూడా నాకు గొప్పగా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తను మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి నేషనల్ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్. మనం జరుపుకోబోయే ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్ నేషనల్ డైరెక్టర్ గా ఉన్నారు. తను ఒక ప్రొఫెషన్ గా వచ్చేసరికి ఒక ఫార్మసిస్ట్, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఫార్మసిస్ట్ గా వర్క్ చేస్తూ 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సార్. అదేవిధంగా ట్రైనింగ్ ఫీల్డ్ లో 6 years పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సార్. అదేవిధంగా తను ఒక ప్రొవిజనల్ నేషనల్ ట్రైనర్, JCI నుండి సర్టిఫైడ్ ట్రైనర్. మరియు తను మన ఇంపాక్ట్ లో EPS సెషన్స్ అయితేనేమి, కోర్సు డిజైన్ అయితేనేమి, తర్వాత స్పీచ్ క్రాఫ్ట్స్ అనేటువంటి కోర్సు డిజైనింగ్, తర్వాత ZTWS ప్రోగ్రామ్స్ కి కూడా తను చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన ఇంపాక్ట్ లో బెస్ట్ ట్రైనర్ అవార్డ్ 2018 లో తీసుకున్నారు. అంతేకాకుండా మనమందరం ప్యానిక్ అయినటువంటి కోవిడ్ లో ఒక కోవిడ్ వారియర్ గా సర్టిఫికేషన్ తీసుకున్నారు. దాంతో పాటుగానే తను ట్రైనింగ్స్ వచ్చేసి బిహేవియర్ ఎనాలిసిస్ అని, తర్వాత క్రియేటివిటీకి సంబంధించినటువంటి ట్రైనింగ్స్ అని, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. అదేవిధంగా సారు నాగార్జున యూనివర్సిటీ నుండి తను నాగార్జున యూనివర్సిటీ నుండి MSc సైకాలజీ పూర్తి చేసుకున్నారు. ఒక సైకాలజిస్ట్ గా ఇప్పుడు తను చేసేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక సైకాలజిస్ట్ గా, ఒక ఫార్మసిస్ట్ గా ఉన్నటువంటి సారు అక్కడ వర్క్ చేస్తున్నటువంటి 160 ఎబో పడకలు ఉన్నటువంటి దాంట్లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అంతేవిధంగా దాంతో పాటుగానే మన ఇంపాక్ట్ లో ప్రతి ప్రోగ్రామ్ ను డిజైన్ చేయడంలో సార్ కీలకంగా పాత్ర పోషిస్తుంటారు. అంతేకాదండి, సార్ మంచి స్పోర్ట్స్ మ్యాన్, అదేవిధంగా సార్ మంచి డాన్సర్ కూడా. సో ఇన్ని సద్గుణాలు ఉన్నటువంటి సార్ను ఈరోజు ఇన్వైట్ చేయడం నిజంగా నా యొక్క గర్వంగా భావిస్తూ వారెవరో కాదు, మన ఉదయ్ భాస్కర్ ఆకుల సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ వాయిస్ రావట్లేదు సార్. వస్తుందా? వాయిస్ వస్తుంది ఇప్పుడు? Yes, sir. Yes. Okay. So thank you very much, sir, Yadagiri sir, for your wonderful and very excited introduction of mine. Thank you very much. థ్యాంక్ యూ సార్. ఈ ప్రొఫైల్ అంతా చదివినప్పుడు ఎవరి మొహాల్లో వెలుగులు రాలేదు, కానీ అంతేకాదండి సార్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనేసరికి చిన్నది నవ్వారండి. డాన్సర్ కూడా అనేసరికి ఇంకొంచెం నవ్వు పెరిగింది మళ్ళీ అది. సో ఇది నాకు బ్లెస్డ్ థింగ్ కింద అనిపించింది. సో డెఫినెట్ గా నేను ఒక డాన్సర్ అని చెప్పుకోవడానికి ఇంకొకసారి గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అయితే నాకు ఇంకొంచెం డౌట్ ఏంటంటే, సార్ మనకి ఎన్నో సెషన్ సార్ ఈరోజు? ఇప్పుడు 21 సార్. 21st సెషన్.
20 రోజులుగా మనం రోజు జూమ్ ప్లాట్ఫామ్ మీద వస్తున్నాము, అందరితో మాట్లాడుతున్నాము, ఏదో ఒకటి చెప్తున్నారు, నేర్చుకుంటున్నాము, నేర్చుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నాము అని నేను అనుకుంటున్నాను. అంటే అందరూ అదే చేస్తున్నామని అనుకుంటున్నాను నేను. అయితే నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఇంకా ఎందుకనండి ఈ పేర్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, నాకు మొహాలు కనిపించట్లేదు. అంటే నాకు మొహం చూపించడం మీకు ఇష్టం లేకపోతే అది ఒక రీజన్ సార్ అని చెప్పి నాకు ఇందులో చాట్ బాక్స్ లో పెట్టండి, డైరెక్ట్ గా ఆన్ చేసుకుని మాత్రం చెప్పకండి, నేను కొంచెం హర్ట్ అవుతాను నేను. లేదు సార్, మేము కూడా ఎప్పుడైనా మీరు నన్ను చూస్తే గుర్తుపట్టండి సార్, నేను కూడా ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యాను, నేను కూడా మీతో పాటు ట్రావెల్ చేస్తున్నాను సార్. సో మన అందరం ఒకటే ఫ్యామిలీ సార్, ఇంపాక్ట్ ఫ్యామిలీ సార్ మన అందరం కూడా అని మీరు నాతో ఎక్కడ కనిపించి ఇంపాక్ట్ అవ్వాలి అనుకుంటే, ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా వాళ్ళందరూ చెప్తూనే ఉంటారు, అయినప్పటికీ నా తరపు నుంచి ఇంకొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ రాజు సార్. ఎస్ అండి, చూసారా ఇప్పుడు అంటే అప్పుడప్పుడు డిజైనర్ టాక్ లో సెషన్ నేను జర్నీలో ఉన్నానండి. నో ప్రాబ్లం సార్. మిగతా వాళ్ళు ఎవరైనా సరే కానీ చూపించారనుకోండి, మొహం చూపించారనుకోండి, మాకు డిజైనర్ టాక్ లో ఎప్పుడైనా సరే మీరు అక్కడ డౌట్ రైజ్ చేసినప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు, సార్ బాగున్నారా సార్, లింగన్న గారు బాగున్నారా సార్, నేతాజీ మ్యామ్, నేతాజీ సార్ బాగున్నారా సార్ అని మేము అడగటానికి మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు చూడండి సార్ది మను అనే పేరు వస్తుంది, వాళ్ళ అబ్బాయిది అని చెప్పారు సార్, అయితే సూపర్ అండి. కానీ అదే వీడియో ఆన్ చేసుకున్నారు అనుకోండి, మాకు ఏమనిపిస్తుంది, ఓకే సార్ అని మేమే పేరు పెట్టి, సార్ మీ పేరు ఇంకా మను అని ఉండిపోయింది సార్, మార్చుకోండి సార్ అని చెప్తాం మేము. అండ్ వన్ మోర్ థింగ్, మనకు గురువు గారు ఈ ప్లాట్ఫామ్ని అరేంజ్ చేసి ఇంతమందిని ఒక దగ్గర ఈ టైంలో ఇలా కూర్చోబెట్టి మనందరికీ కూడా ఉపయోగపడేటటువంటి విషయాల్ని షేర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తూనే, నేర్చుకునే అవకాశంతో పాటు సమాజంలో మనదైన పాత్రను మనం వహించడానికి అవకాశం ఇస్తున్నందుకు మనందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను గారికి అండ్ ఎంటైర్ ఎన్జీబీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు మళ్ళీ ఒక పేరు పిలిచి ఒక పేరు పిలవకపోతే నేనే ఫీల్ అవ్వాలి దానికి. సో ఎంటైర్ ఎన్జీబీ మెంబర్స్కి అండ్ అవర్ ఆర్పి, మన ఆర్పి గారు రీజనల్ ప్రెసిడెంట్ మారోజు సార్కి అండ్ దస్తగిరి గారికి, యాదగిరి గారికి, ప్రతి ఒక్కరికి కూడా సలాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో ఇలా చూసారు కదండి, ఈ దస్తగిరి గారు, యాదగిరి గారు, వీళ్ళందరినీ పేర్లు ఎందుకంటే మాకు గుర్తుంటాయి, రోజు మాకు అసైన్మెంట్ చేసేటప్పుడు కానీ వీడియోస్ ఆన్ చేసుకుని మాతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ ఇంటరాక్షన్ ఉంటే అలా గుర్తుంటారు. అండ్ ఎప్పుడైనా సరే కానీ కరీంనగర్లోనో, వరంగల్లోనో, హైదరాబాద్లోనో మా వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అడిగితే, అక్కడ ఏమైనా ట్రైనింగ్ సెషన్ కావాలని అడిగితే, ఇలా ఫేస్లు కనిపించే వాళ్ళ పేర్లే మాకు గుర్తొస్తాయి. అప్పుడు వెంటనే అవును సార్ మా వాళ్ళు ఉన్నారు సార్, వెంకట్ గారు ఉంటారండి, ఆయన, నేనైతే మీకు ఎష్యూరెన్స్ ఇవ్వగలను, ఆయన అయితే బాగా చెప్పగలుగుతారు, సో మీకు ఆ ట్రైనింగ్ సెషన్కి అయితే నేను పంపిస్తాను సార్. ఎందుకంటే నేను విశాఖపట్నం నుంచి వరంగల్కి వచ్చి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి, రేపే ఇవ్వాలంటే నా వల్ల కాదు కదా. సో దిస్ ఈజ్ వన్ మోర్ యాక్సెసిబుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా, మనకు పోవాల్సింది భయం, ఉండాల్సింది ధైర్యం, మన మొహం మనం చూపించుకొని మన గొంతు మనం వినిపించాలన్న కోరిక మనలో ఉండాలి. ఓకే, సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అసలు టాపిక్కే అది కదండి ఈరోజు మంది, టాపిక్కే అది కదా. నేను కొంచెం బాధపడతాను, ఎందుకంటే నేషనల్ డైరెక్టర్ ట్రైనింగ్గా ఉన్నాను నేను. సో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా మా వాళ్ళు అర్రే మొహంలో నవ్వు లేదు, ఒక వెలుగు లేదు, ఎనర్జెటిక్గా ఉంటే కదా నేను కూడా మాట్లాడగలుగుతాను. మీరే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అనుకోండి, నాకు కూడా కొద్దిసేపు అయిన తర్వాత వింటున్నారో లేదో, వీళ్ళ కోసం ఇంత చెప్పాలా, నేను చదివిందంత చెప్పాలా, నేర్చుకున్నంత చెప్పాలా అని ఆలోచన వచ్చి నవ్వు కనిపించట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా డిమ్ అయిపోతాను నేను కూడా. సో థ్యాంక్ యూ అమ్మ వెంకటలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, అలా నవ్వుతూ ఉన్నారు, అన్నపూర్ణ గారు థ్యాంక్ యూ అండి. అలా నవ్వుతూ ఉన్నారు అనుకోండి, అప్పుడు మంచి జోష్ వస్తుంది. ఉమా మ్యామ్ వెరీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్, ఓకే. సో 20 రోజుల పాటు మన ట్రైనింగ్ అయిపోయింది, అతి దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు ఒక ట్రైనర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి. ఇలా ఒక బ్యాడ్జ్, సారీ ఇటువైపు ఉంది, ఈ బ్యాడ్జ్ మన గుండెల మీదకి రావటానికి అతి దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు కదండి. సో మీలో ఎంతమంది ఏం అవుదామని చెప్పి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు? ఎవరైనా సరే కానీ మీరు హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడవచ్చు.
పీపీటీలు ఏమి ఉండవండి. పీపీటీ షేర్ చేసి దాంట్లో చూపించి మీకు ఇలా ఉంటుంది సార్, అలా ఉంటుంది సార్. మీకు కావాలంటే మీరు నోట్స్ రాసుకోకపోయినా రికార్డింగ్ అనేది ఎప్పటికీ మీకు అవైలబిలిటీలోకి వచ్చేలా మేము చేస్తాము. బట్ ప్లీజ్ లిజన్ టు మీ. నాతో ఇంటరాక్ట్ అవ్వండి, నాతో మాట్లాడుతూ ఉండండి, మీ గొంతు నాకు వినిపించండి. అప్పుడే ఇది ట్రైనింగ్ సెషన్ అవుద్ది. లేదు అంటే మా వాళ్ళ దగ్గర ఒక వెపన్ ఉంటుంది, మ్యూటాల్ కొట్టేసి మేము చెప్పేదే మీరు వినాలన్నట్టుగా మేము చెప్తూనే ఉంటాం, మీరు వింటూనే ఉండాలి అప్పుడు. సో ఆ వెపన్ని మేము తీయవండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీయాలనుకోవట్లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మహాత్మా గారు. సో మహాత్మా టీం నుంచి ప్రసాద్ గారు. సూపర్. Happy evening, sir. వెరీ హ్యాపీ అయింది సార్. Sir, I would like to become a trainer, sir. నేను ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను ఒక 15 years నుంచి. I have been in teaching field. So I'm taking this training. I want to ట్రైనర్ become. అవుదాం అనుకో మీరు ట్రైనింగ్ వచ్చారు. Yes, sir. Yes, sir. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Thank you. మహాత్మా టీం నుంచే వెంకట్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నాకు మారోజు రమేష్ గారు ఇందులో 4 అంశాలు చెప్పారు సార్. లీడర్షిప్ ఒకటి, తర్వాత ట్రైనింగ్ సంబంధించింది ఒకటి, సర్వీస్ సంబంధించింది ఒకటి, బిజినెస్ సంబంధించింది ఒకటి. నేను లీడర్షిప్ మెయింటైన్ చేయాలని నాకు కోరిక సార్. సూపర్ అండి. సో ఐసీఐకి సంబంధించినంత వరకు మీరు లీడర్షిప్ లీడర్లోనికి వెళ్దామని మీ కోరిక. అంతే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అండ్ వెంకటేశ్వర్లు గారు నేతాజీ టీం నుంచి. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ అండి సార్. సో నాకు మంచి ట్రైనర్ ఉండి అవతల వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పేసి నా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం అని నేను ఒక SCCL ఎంప్లాయీ సార్, కోల్ మైన్స్ ఎంప్లాయీ. సో ఎడ్యుకేషన్ రూట్లో ఎట్లా లేవు, ఇలాంటి స్కిల్స్ అన్న మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఫీల్డ్లోకి వచ్చాను సార్. సో స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అండ్ మీ ద్వారా కూడా కొన్ని ట్రైనింగ్స్ కండక్ట్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నపూర్ణ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ మేడం. సార్ యాక్చువల్లీ ఎవరికైనా జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి 1 or 2, 3 స్కిల్స్ ఉంటాయి, మినిమం లిమిటెడ్ స్కిల్స్ ఉంటాయి సార్. కానీ అన్లిమిటెడ్ స్కిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి ట్రైనింగ్లు అవసరం ఉంటాయి. సో భవిష్యత్తులో ఆల్రౌండర్గా ట్రైనింగ్ వెళ్ళాలన్నా ఆల్రెడీ నేను కొంత వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటాను టీచర్స్కి, కానీ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి స్కిల్ ఎప్పటికప్పుడు అన్న ఉద్దేశంతో ఈ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను సార్. నేను యాక్చువల్లీ 116 బ్యాచ్ లర్నర్ సార్. ఓ సూపర్ సూపర్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ మహాత్మా టీం నుంచి ప్రసాద్ గారు అయిపోయింది. శ్రీనివాసరావు గారు సర్దార్ టీం నుంచి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈ పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుందాం అనేది నా మెయిన్ ఉద్దేశం సార్. సో పబ్లిక్ స్పీకర్ కింద మీ ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీరు ట్రైనింగ్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ అండ్ యూ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉమా మేడం. అన్మ్యూట్ చేసుకుంటాం. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ ఈవినింగ్ మేడం. నా పర్సనాలిటీని నేను డెవలప్ చేసుకోవడానికి ప్లస్ అంతే ఏవైనా ఒక 4 మంచి విషయాలు ఎవరికైనా చెప్పడానికి నా సూపర్. ద్వారా. సో పర్సనాలిటీని డెవలప్ చేసుకొని తద్వారా ఇంకొక నలుగురికి ఒక 4 మంచి మాటలు చెప్పటానికి. సో ఇట్స్ కమ్స్ అండర్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, అంతే కదండి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లింగన్న గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ అండి సార్. సార్ అంటే నాలో కొంత మార్పు కొరకు జాయిన్ అయ్యాను సార్. నాలో ఉన్నటువంటి కొంత మార్పు కొరకు, ట్రాన్స్ఫర్మేషన్ కొరకు జాయిన్ అయ్యాను. అదేవిధంగా నా నుంచి కొంత ఇతరులకు నేను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనేటువంటి ఉద్దేశం. బాబా సూపర్ సార్, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను మార్చుకోవడానికి, నా జీవితంలో నేను మార్పును తెచ్చుకోవడానికి జాయిన్ అయినారు. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. సో ఓవరాల్గా ఒక క్రీమీ లేయర్ని తీసుకొని చూస్తే మిక్స్ ఆఫ్ పీపుల్, అటు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ఉన్నారు, ఆయన ట్రైనర్ అవుదామని కూడా ఉన్నారు. సో ఎంతమంది తెలిసి దీని రెండింటికి తేడా ఏంటి అనేది ఎవరైనా చెప్పగలుగుతారండి? ఏంటి మోటివేషనల్ స్పీకర్కి ట్రైనర్కి ఉన్న తేడా ఏంటి?
మోటివేషనల్ స్పీకర్ కి ట్రైనర్ కి ఉన్న తేడా ఏంటి? జనరల్గా సార్ మోటివేషనల్ స్పీకర్ ఆల్రెడీ ఉన్న టాలెంట్ ఆల్రెడీ ఎవరో మాట్లాడుతున్నారు బట్ సార్ నాకు నమస్తే తెలియదు. అండి. అన్నపూర్ణ అన్నపూర్ణ గారు. ఓకే, ఎస్ మ్యామ్. యాక్చువల్లీ మోటివేషనల్ స్పీకర్ ఎలా ఉంటారంటే సార్ ఆల్రెడీ వాళ్ళల్లో ఉన్న ఇన్నేట్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఉన్న స్కిల్స్ ని డెవలప్ చేస్తారు. ట్రైనరు ఎలా ఉంటారంటే రా మెటీరియల్ ని స్కిల్ ఓరియంటెడ్ గా మార్చడానికి ట్రైనర్ హెల్ప్ చేస్తారు సార్. మల్టిపుల్ వేస్ లో అది యాక్టివిటీ ఓరియంటెడ్ అంటే స్ట్రాటజీస్ తోని మనుషుల్లో ఉన్నటువంటి రా మెటీరియల్ ఏదైతే అంటే ఆల్రెడీ కొంత స్పార్క్ ఉంటుంది, ఆ స్పార్క్ ని షైన్ చేస్తూ దానికి ట్రైనింగ్ చేస్తూ వాళ్ళని ఇంప్రూవ్ చేస్తారు సార్ ట్రైనర్, నేను అనుకున్నాను. ఓకే, సూపర్ మ్యామ్, సూపర్. ఇంకా అండి, ఇంకెవరైనా? మీకు రోజు వచ్చి సెషన్ చెప్తున్న వాళ్ళు, ఎస్ మ్యామ్, శివ గారు సర్దార్ టీం నుంచి. మేడం, yes. So motivational speaker is just he speaks towards goal oriented, and trainer is who leads the people towards the common goal. ఓకే, సో మోటివేషన్ స్పీకర్ అనే వాళ్ళు ఒక గోల్ ఉండేది తీసుకుని వెళ్తారు, ట్రైనర్ అనే వాళ్ళు కామన్ గోల్ తో పనిచేస్తారు. No, trainer will lead. I mean, trainer engage చేస్తారు వాళ్ళని. So trainer వల్ల they will also become the next trainers. ఓ ట్రైనర్ వలన నెక్స్ట్ ట్రైనర్ కూడా అవ్వే అవకాశం ఉంది. అంతేనండి? Motivational speaker is just object oriented. ఎస్, ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. సో మోటివేషన్ స్పీకర్ అంటే జస్ట్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, ఒక స్పీచ్ ఇస్తారు, దాన్ని బట్టి ఎలా వెళ్తుంది అనేది చూసుకుంటారు, అంత అయిపోతుంది అది. సో ట్రైనర్ అనే వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని కూడా ట్రైనర్ కింద మార్చడానికి అవకాశం ఉంది. ఓకే మేడం, Yeah. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఒకటి తీసుకుంటానండి. ఏంటి క్వశ్చన్లు అడుగుతున్నా కానీ ఏం చెప్పట్లేదు అనుకుంటారేమో మళ్ళీ. ఎస్ సార్, వెంకటేశ్వర్లు గారు. ఫైనల్లీ ట్రైనర్స్ అనే వాళ్ళు స్పీకర్లను తయారు చేస్తారు సార్. దాంట్లో ఈజీ మెథడ్ ఒకటి, ఓకే, ఎట్లా మనం మోటివేషన్ చేయడానికి ఏ విధంగా మోటివేట్ చేయాలనేది ట్రైనర్స్ స్పీకర్స్ కు మనం సలహాలు ఇచ్చి దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి చేసేవాళ్ళని ట్రైనర్స్ ఉంటారు సార్. ఓకే సార్, ఓకే. సో సలహాలు ఇచ్చి వాళ్ళని ఇలాంటి ప్లాట్ఫామ్ మీద తయారు చేయగలిగే వాళ్ళని ట్రైనర్స్ అంటారని అంటున్నారు. ఓకే ఓకే ఓకే. సో మనకి ఇప్పటి వరకు వచ్చిన ట్రైనర్స్ లేదా స్పీకర్సా ట్రైనర్సా? రోజు మనకు ఒక గంట సేపు వచ్చి సెషన్ చెప్పారు కదా. They are all speakers. చాలా స్పీకర్స్ సార్, స్పీకర్స్. ట్రైనర్స్ అనుకుంటా, ట్రైన్ చేసేవాళ్ళు సార్ ఒక ట్రైనర్స్. పని చేద్దాం, స్పీకర్స్ అనే వాళ్ళు చేయొద్దండి ఒకసారి అలా. ఫిజికల్ గానే, నాట్ డిజిటల్. నేను అందరినీ చూస్తున్నాను, ఎందుకంటే subscribe చేసుకున్న వాళ్ళు ఎవరో నాకు ఎందుకు సార్ మీరు ఏదైనా చెప్పుకోండి, మాకేం సంబంధం లే, మీరు ఏం చెప్తారో అదే రైట్, మీరు ఏం చెప్పకపోతే అదే తప్పు అనే స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళతో మనకి ఏం సంబంధం లేదు. ఓకే, స్పీకర్స్ అనేవాళ్ళు ఎవరెవరు అంటే వెంకట్ గారు అండ్ రాజు గారు, ఓకే, సుప్రియ గారు, నేతాజీ టీం నుంచి కుసుమ నాగేశ్వరరావు గారు, ప్రకాష్ రావు గారు, అంతేనా అండి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ట్రైనర్స్ అనేవాళ్ళు చేయొద్దండి. అదేంటి సార్, స్పీకర్స్ అన్న తర్వాత మిగతా వాళ్ళందరూ ట్రైనర్స్ అంటారు. రెండు కాదు సార్, ఏదో ఒకటి చెప్తున్నారు సార్, రోజు వచ్చి మాకు చావగొడుతున్నారు అసలు అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ట్రైనర్స్కి స్పీకర్స్ మాత్రం అడుగుతున్నాను నేను. ఓకే, ట్రైనర్స్ నుంచి ప్రసాద్ గారు, ఓకే, అన్నపూర్ణ గారు, విజయలక్ష్మి గారు అండ్ సార్ నాగేశ్వర గారు, మీరు రెండింటికి చేస్తారండి సార్? అంటే రెండు స్పీకర్స్ ట్రైనర్స్ ఇద్దరు ఉన్నారనా? ఓకే ఓకే, గుడ్ లాజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ కో-లర్నర్స్, ప్లీజ్ లిసన్ టు మీ. మనం ట్రైనర్ వర్క్షాప్ జాయిన్ అయ్యాము అంటే నాట్ టు బికమ్ యాజ్ ఏ స్పీకర్, not to become as a speaker. We want to become as a trainer. స్పీకర్ కి ట్రైనర్ కి ఉన్న డిఫరెన్షియేషన్ అంటే ఇంకొంచెం బ్రీఫ్ గా మీకు ఇంకొంచెం డెప్త్ లెవెల్లో ఆఫ్లైన్ లో చెప్తారండి క్లియర్ గా.
కానీ నేను ఒకే ఒక్క డిఫరెన్స్ చెప్తాను మీకు. మోటివేషనల్ ఆర్ ఇన్స్పిరేషనల్ స్పీకర్ ఎదుట ఉన్న వాళ్ళు వింటున్నారా లేదా అనేది ఆయన స్కిల్ మీద ఆధారపడి ఆయన ఎంగేజ్ చేస్తూ చెప్పగలుగుతాడు. సో దాంతో ఏంటంటే ఒక ఉద్రేకపరంగా మనం మాట్లాడాలనిపించినప్పుడు అలా ఉద్రేకపరుస్తూ మనం గట్టిగా మాట్లాడి ఒక 4 శ్రీశ్రీ గారి కవిత్వాలు చెప్పి వాళ్ళలోని బ్లడ్ని రగిలించేలా చేసాం అనుకోండి, ఈ రోజు నుంచి సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు మామూలుగా కాదు సార్, పుస్తకాలు చిరిగిపోయేలా చదివేస్తాను సార్ అంటారన్నమాట పిల్లలు మనం వెళ్తే. అది మోటివేషనల్ స్పీకర్. వాళ్ళకు ఒక కోణంలో ట్యాప్ చేసి వాళ్ళని అలా ఉద్రేకపడే విధంగా మనం తయారు చేయగలుగుతాం. కానీ ట్రైనర్ ఏం చేస్తారో తెలుసా అండి? హీ విల్ చేంజ్ ద బిహేవియర్. హీ విల్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ ద పార్టిసిపెంట్. ఎంతమందికి ఇక్కడ ఇంకా మీకు బిహేవియర్ చేంజ్ అవ్వలేదు? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. మీరు డే 1కి ముందు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలానే ఉన్నారా? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. శివ మ్యామ్ చెప్పండి. టు బి ఫ్రాంక్లీ నేను ఫాలో అవ్వాలి అసైన్మెంట్స్, నా దగ్గర టైం లేదు. యాక్చువల్లీ I should be shameful for that, but I'm guilty. But నా దగ్గర టైం అయితే ఇన్వెస్ట్ చేయడానికి లేదు. I'm so occupied with a business. So కాకపోతే I'm just learning it. So to analyze and to give the repetitive feedback, I need some time. It takes time. So maybe I'm expecting I could change in 14th or 15th. So No way, driving don't expect anything beyond these dates. Even tomorrow also will be the same session and will be the same answer maybe. But the only thing what we are applying in our life, మీరు మిమ్మల్ని అనలైజ్ చేసుకున్నారంటే దట్స్ ఇట్. మీరు అనలైజ్ చేసుకున్నారంటే ఆల్రెడీ చేంజ్ అయినట్టే లెక్క అది. సో మీకు వచ్చిన ట్రైనర్స్ అందరిలో ఎక్కడో అందరూ కనెక్ట్ కారండి. కానీ కొంతమందికి కొన్ని రకాలుగా కనెక్ట్ అయిన తర్వాత నా జీవితంలో నేను ఇది చెయ్యగలిగి కూడా చేయలేకపోతున్నానని ఏవైతే అనుకుంటామో వాటికి ఎవరైతే కనెక్ట్ అవుతారో డెఫినెట్గా వాళ్ళని అనలైజ్ చేసుకుంటారో అక్కడే బిహేవియర్ చేంజ్ అని తీసుకుని రాగలుగుతారు. సో ఇప్పుడు మనం చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఇంతకుముందు కోప్పడుతూ గట్టిగా మాట్లాడుతూ వాళ్ళని దెబ్బలాడి లేదా అరిచి ఇలా వాళ్ళని కంట్రోల్ చేసేది, ట్రైనర్ అయిన తర్వాత వాడి బిహేవియర్ ఎందుకు అలా మారింది అని అనలైజ్ చేసి దాన్ని బట్టి మనం ఎలా రిప్లై ఇస్తున్నాము, ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది చూసుకునేగలిగే సత్తా మీకు వచ్చిందంటే యు హావ్ చేంజ్ యువర్ లైఫ్. ఆల్రెడీ మీలో చేంజ్ వచ్చేసినట్టే అప్పుడే. సో ఇది బిహేవియర్ చేంజ్ అండి. ఇది ఒక్క రోజులో 1 గంటలో తీసుకొచ్చేది కాదు. కాబట్టే మేము ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా ఫస్ట్ మాట్లాడగలిగేలా చేస్తాము. ఒక 100 మంది 1000 మంది ఉన్నా సరే కానీ మేము మాట్లాడగలిగేలా చేస్తామనే దానికి ఫస్ట్ 11 రోజుల లోపునే మిమ్మల్ని అందరినీ కూడా అలా తయారు చేయగలుగుతాం మేము. సో దట్స్ ద వే హౌ వీ డిజైన్డ్ ఎవ్రీథింగ్. ఏవి మనలో బ్యాక్లాగ్స్ ఉంటాయి దాన్ని స్క్రూటినీ చేసి ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేసి దేనికి ఎవరు బెస్ట్ ట్రైనర్ అని వాళ్ళు డిసైడ్ చేసుకొని మీకు కనిపించేది ఓన్లీ 1 hour అండి. కానీ దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా వర్కౌట్ చేస్తాం మేము. నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఇంపాక్ట్లో దెర్ ఈజ్ నో ఆన్లైన్ ట్రైనింగ్. ఈవెన్ 1 సెషన్ కూడా లేదు మాకు. డైరెక్ట్గా ఆఫ్లైన్ ట్రైనింగ్ 2 days అంతే కథం. కానీ మాకు వచ్చిన చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ మేము నేర్చుకున్న వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేస్తూ ఫస్ట్ 10 రోజులు పెట్టాం ఆన్లైన్, తర్వాత 15 రోజులు చేసాం, ఇప్పుడు 25 రోజులు చేసాం. ఎందుకు అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీ ట్రైనర్. ట్రైనర్గా అవుదాం అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చిన 40 మంది 50 మంది ఎంతమందితో వస్తున్నారో అంతమంది ట్రైనర్ అవుదామనే వస్తాం ఫస్ట్ మనం. లేదా కొంతమంది సార్ చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ఇది కాదు ఇంకా నేను కూడా వాళ్ళ తయారవ్వాలి, నేను కూడా మారాలి, అది ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుందని మీరు ఎవరు అనుకుంటే మీరు మాతో పాటు ట్రావెల్ చేయడం రెడీ అయినప్పుడు కొత్త థాట్ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్రైనర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా సైకాలజీ బేస్నే నేను చెప్తున్నాను. నేను కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఏ విధంగా అయితే మన యొక్క థాట్ ప్యాటర్న్ మనిషి యొక్క ఆలోచన మారిస్తే చాలు తన బిహేవియర్ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఏ క్షణంలో ఎలా మారుతుందని ఎవ్వరికి తెలియదు. అది ఎవ్వరూ ఊహించలేరు. మీరు 1 గంట సేపు ఇన్స్పిరేషనల్ క్లాస్ ఇచ్చినా సరే కానీ ఆ 1 గంట సేపులో వాళ్ళు మారిపోవచ్చు, లేదు మారకపోను వచ్చు.
కానీ ట్రైనింగ్ అలా ఉండదు. ట్రైనర్ అనేవాడు ఒక స్పెసిఫిక్ ఓరియంటేషన్తో వస్తాం. మనం ఆబ్జెక్టివ్ అని చెప్పాం కదా ఇందాక. యాక్చువల్ స్పీకర్ అని చెప్పారండి. స్పీకర్ అంటే హీ విల్ డెలివర్ వాట్ ఎవర్ హీ వాంట్ టు డెలివర్ దర్. అక్కడ ఏం డెలివర్ చేయాల్సి వస్తుందో ఒక థాట్తో వస్తాడు. స్వతంత్ర ఉద్యమం కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు స్వతంత్ర ఉద్యమం గురించే మాట్లాడతాడు. ఏ స్పీకర్ అయినా సరే, కానీ ఎంత గొప్ప స్పీకర్ అయినా సరే, కానీ మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. కథ చెప్పడంలోనో పాట పాడటంలోనో ఎంగేజ్ చేసే విధానంలో తేడా ఉంటుంది తప్పితే టాపిక్ అదే ఉంటుంది. కానీ మీరు ఒక స్కూల్కి వెళ్ళి ఒక టైం మేనేజ్మెంట్ మీద ఒక సెషన్ చెప్పారు అంటే పిల్లోడి యొక్క టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని తెలియడం కాదండి, వాడు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి మనకి వాడు స్టార్ట్ చేయాలి రేపటి నుంచే. ఓకే, నేను ఎక్కడ వేస్ట్ చేస్తున్నాను టైం, నాకు తెలియకుండానే 24 అవర్స్లో నేను 8-10 గంటలు పడుకున్నా సరే కానీ, ఇంకొక 14 గంటల్లో ఒక 8 గంటలు స్కూల్లో ఉన్నా సరే కానీ, ఇంకొక 6 గంటలు నేను ఎలా వేస్ట్ చేస్తున్నానన్న విషయాన్ని కనుక మీరు గుచ్చి చూపించారనుకోండి ఆయనకి, ఏ స్టూడెంట్ కూడా ఆ వేస్ట్ ఆఫ్ టైం ఏదైతే ఉందో దాన్ని అలా స్పెండ్ చేయకుండా, ఫ్రెండ్స్తో ఆడుకోవడం వేస్ట్ ఆఫ్ టైం కాదండి. ఫ్రెండ్స్తో ఆడుకోవడం కాదు, టీవీ చూడటం కొద్దిసేపు అలాంటివి కాదు, పేపర్ చదవటం కాదు, ఇవే వేస్ట్ ఆఫ్ టైం కాదు. కానీ మేనేజింగ్ తెలియాలి వాళ్ళకి. సో అది మనం చెప్పగలగాలి అక్కడ ట్రైనర్ అయిన తర్వాత. సో ఇంపాక్ట్ మనం స్టార్ట్ అయ్యేసరికి యువత ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఉద్యోగం ఇచ్చేవాడికి స్కిల్ ఉన్నవాడే కావాలి, నాట్ ఓన్లీ ద నాలెడ్జ్. ఓన్లీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి అవసరం లేదండి. దాన్ని ఎలా అప్లై చేయాలో స్కిల్ కావాలి. వెంకట్ గారిలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కావాలి, లీడ్ చేసే వాళ్ళు కావాలి. వర్క్ టు బి డన్ అనేటట్టుగా వాళ్ళకి అనిపించాలి అంతే. అంతేగాని సాకులు చెప్పి, రీజన్ చెప్పి, ఏదో ఒకటి చెప్పి ఆ పని అక్కడతో ఆపేసేవాళ్ళు కాదు. అది దేని వల్ల వస్తుంది? ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో, ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయో, వాటిని నిజంగా నేర్చుకొని మీరు తీసుకున్న వాటిని ఎంతమంది మీలో అప్లై చేస్తున్నారు ఇప్పుడు, దాని వలన చేంజ్ వస్తుంది మనకి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేసి అందుకే పెట్టామండి. ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అయిపోతుంది, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తాం. ఆ తర్వాత మీకు చెప్పే ఎన్ఎల్పి కావచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ సైకలాజికల్ బేస్డ్గా చెప్పేవి మళ్ళీ. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్కిల్ నేర్పిస్తున్నాం, ఎలా 100 మంది ముందు మాట్లాడటం ఎలా అనేది. తర్వాత నాలెడ్జ్ ఇస్తున్నాం, ఏ సబ్జెక్టు ఏమేమి ఉంటాయో, అసలు ఏమేమి కవర్ చేయాలి. మనిషి అనేవాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూడాలి అంటే ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి. మినిమం అండి ఇవి. వీటిని అంటే మినిమం అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ బిహేవియర్స్ని మనం చేంజ్ చేయడానికి కావాల్సిన టాపిక్స్ అన్నిటిని కూడా ట్రైట్స్ అంటాం మనం. యాక్చువల్గా మనం టాపిక్స్ కింద చెప్తున్నాం కానీ ఇవన్నీ ట్రైట్స్ అనమాట, లక్షణాలు. ఇవన్నీ ఒక్కొక్కరు లక్షణాలు మార్చుకుంటూ ఉండాలి. తనకున్న లక్షణాన్ని ఇప్పటివరకు ఉన్నదాన్ని మార్చుకుంటూ వస్తే అప్పుడు మనకి బిల్డ్ అయ్యేది యాటిట్యూడ్. మన స్కిల్స్ని, మన నాలెడ్జ్ని రెండిటిని సక్రమంగా మనం ఉపయోగించుకోగలుగుతున్నాము అంటే ద వరల్డ్ వాట్ యు ఆర్ సీయింగ్ రైట్ నౌ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆఫ్టర్ అప్లయింగ్ దీస్ థింగ్స్. మీ ముందు ఒక ఫిల్టర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక మనిషి మీ మీద కోపపడుతున్నాడంటే, ఇంతకు ముందు బైక్ మీద ర్యాష్గా వెళ్ళేవాడిని చూస్తే కోపం వచ్చేది. నాకు కూడా చాలా కోపం వచ్చేదండి. పిచ్చిగా వాడిని ఓవర్టేక్ చేసైనా సరే కానీ తిట్టాలి అన్నటువంటి కోపం అనమాట. ట్రైన్ అయిన తర్వాత ఎలా అయింది, వీడి వల్ల ఎవరికొక డ్యామేజ్ అయినా అవుద్ది, లేదా వాడికైనా డ్యామేజ్ అవుద్ది. సో అటువంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి వాడు వెళ్తున్నప్పుడు కావాలంటే 1 కిలోమీటర్ దూరంలో అయినా ఉండడానికైనా రెడీ అయిపోతాం అనమాట. అది మన యాటిట్యూడ్. అదే బండి ఎవరిదో ఆగిపోయింది, ఒక ఫ్యామిలీ వెళ్తున్నాను అనుకోండి, మంచి మనసు ఉంటే మనం సాయం చేయొచ్చు, అంతవరకు ఓకే. కానీ మన దగ్గర లేనప్పుడైనా సరే కానీ, అంటే మనం పెట్రోల్ లేదు, మన దగ్గర కూడా తక్కువ ఉంది, వాళ్ళకి సాయం చేయలేము. అప్పుడు ఏం చేస్తాం, అట్లీస్ట్ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడో లిఫ్ట్ ఇవ్వటమో ఏదో చేసి ఒక బాటిల్తో ఇచ్చి ఏదో చేయగలిగినంత వరకు చేస్తాం. దిస్ ఈస్ ద వే హౌ వీ డిఫరెన్షియేట్ ద థింగ్స్. మన ముందు ఉన్నటువంటి నాకెందుకులే అనే ఒక పొర తెగిపోద్ది అనమాట. ట్రైనర్ అనే ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే అండి, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పొజిషన్ ఆఫ్ ఏ గురు.
గురువు వాళ్ళ శిష్యుల దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడంతో పాటు వాళ్ళకి కావలసిన మార్గం ఏదో అది కూడా సూచిస్తాడనమాట. సో ట్రైనింగ్ ప్రొఫెషన్ అనేది అంత అంత నోబుల్ ప్రొఫెషన్ అండి అది. సో ఎస్ మ్యామ్, మీకేం డౌట్ ఉందా అండి? ఎస్. Sir, can we consider as what differentiate? I mean, difference between perceiving and what difference between perceiving and perception? పర్సీవింగ్ అండ్ పర్సెప్షన్, ఎస్ డెఫినెట్లీ మ్యామ్. సో పర్సెప్షన్ అంటే మన ఇండివిజువల్, మనకు మనం అప్లై చేసుకుని చూసుకునేది అది ఖచ్చితంగా అది. సో ఇవి మీకు ఇంకా తర్వాత కోర్సెస్ వస్తాయిలేండి, మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి వెళ్ళొచ్చు. బట్ కన్ఫైనింగ్ టు అవర్ టుడేస్ టాపిక్, యాటిట్యూడ్ And how we are applying that into training? I mean, as a trainer. కాన్సెప్షన్, పర్సెప్షన్ మేడం. Yeah. ఎస్ అండి, పర్సెప్షన్ లో ఇప్పుడు అబ్జర్వేషన్, మీ క్రియేటివిటీ సెషన్ అయిపోయిందా అండి? ఎన్ఎల్పి అయిపోయిందా? సో నో సార్, maybe నో సార్, మీరు కాలేదు సార్, అవ్వకపోయి ఉండొచ్చు. కాలేదు సార్, ఎన్ఎల్పి కాలేదు సార్ వీళ్ళకి? కాలేదు సార్. ఓకే. సో నో వరీ మ్యామ్, మీకు డెఫినెట్గా ఆ సెషన్ కూడా వస్తుంది. సో దాన్ని బట్టి మనిషి యొక్క బిహేవియర్ అనేది ఎందుకు అలా చేంజ్ అవుతుంది, మనం ఏ కోణంలో చూస్తున్నాము, ఏ కోణంలో చూస్తే నిజంగా మనకు మనిషి అర్థం అవుతాడు, ఇది తెలుసుకుంటేనే ట్రైనింగ్ సెషన్లో మన ట్రైనర్గా ఎందుకంటే ఒక 40 మంది ట్రైనీస్ వస్తారండి మన దగ్గర. 40 మంది ఒకే సెట్ ఆఫ్ మైండ్ సెట్తో ఉండరు, ఒకే సెట్ ఆఫ్ నాలెడ్జ్తో ఉండరు, కానీ వాళ్ళందరికీ కలిపి ఒకటే ఆబ్జెక్టివ్ ఉంటుంది. సపోజ్ మేబీ యు అంటే మేడం మీరు ఒక్కరైనా కాదు, అందరినీ కలిపి Yeah, చెప్తాను. ఓకే. సో మీరు ఒక కార్పొరేట్ ట్రైనింగ్కి వెళ్ళారండి. కార్పొరేట్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ టీమ్ బిల్డింగ్ కోసం చెప్పమని చెప్పారు అనుకుందాం. సో టీమ్ బిల్డింగ్ కోసం చెప్పాలనేటప్పుడు మీ యాటిట్యూడ్ ఇక్కడ ఏంటి, కొంతమంది ఏమో జనరల్ మేనేజర్స్ ఉన్నారు, కొంతమంది ఏమో అసిస్టెంట్ మేనేజర్స్ ఉన్నారు, కొంతమంది ఏమో డిప్యూటీ మేనేజర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ టీమ్ బిల్డింగ్ అంటే, జనరల్ మేనేజర్స్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, హైలీ నాలెడ్జ్డ్ పర్సన్ ఉంటారు, ఆల్రెడీ టీమ్ లీడర్ అయి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళతో కలిపి ఇక్కడ జస్ట్ జాయిన్ అయినటువంటి ఒక అసిస్టెంట్ మేనేజరో లేదంటే ఒక ట్రైనీనో తీసుకుని వచ్చి కూర్చోబెట్టాక ఎలా కనెక్ట్ చేస్తామండి వాళ్ళని, ఎలా కనెక్ట్ చేస్తాం? సో దట్ ఈస్ ద డిఫికల్టీ ఆఫ్ ఎ ట్రైనర్. ట్రైనర్కి అక్కడ తెలుస్తుంది అనమాట. సో వీళ్ళందరికీ కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ కామన్ గోల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆ కామన్ గోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ముందుకు తీసుకొని వచ్చి ఎవరిని ఎలా మనం మేనేజ్ చేస్తూ మనం చెప్పగలుగుతామో, అంటే మీరు చాలా బాగా ఆన్సర్ చేస్తున్నారు సార్, మీరు నాకు బాగా నచ్చారు సార్ అని చెప్పి వాళ్ళనే పట్టుకుంటే ఏమీ చెప్పలేని ఇటువంటి వాళ్ళని తిట్టి ఏంటండి అది కూడా అర్థం కాకపోతే ఇంకేం చెప్తానండి, మీకే చెప్తూ ఉంటే నా ట్రైనింగ్ అంతా ఇంకెప్పుడు చెప్పుకోవాలండి నేను. మనం ఇలా మాట్లాడామనుకోండి ట్రైనింగ్కి వెళ్ళి అవ్వదండి, ట్రైనర్ అలా మాట్లాడడానికి వీల్లేదు అసలు. సో వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళని చూసే విధానం వీళ్ళని చూసే మన పర్సెప్షన్ అనేది వీళ్ళ తెలివి తక్కువ వాళ్ళని మనం డిసైడ్ చేయడానికి లేదు అక్కడ. వీ షుడ్ నాట్ బి బయాస్డ్ టువర్డ్స్ ఎనీ పర్సన్ ఇన్ ద ఎంటైర్ రూమ్. ఏ ఒక్క పర్సన్కి కూడా మనం అటాచ్ అయిపోకూడదు, ఏ ఒక్క పర్సన్కి కూడా డిటాచ్ అయిపోకూడదు మనం. సో దట్స్ ద బ్యాలెన్స్ వాట్ వీ హ్యావ్ టు మెయింటైన్. అది రావాలి అంటే ఫస్ట్ థింగ్ మనలో మనకి ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అన్నా, దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మనం ఇవ్వాలి అన్నా సరే, కానీ మన థాట్ ప్యాటర్న్ అనేది మారాలి. ఎవ్రీ ట్రైనర్ విల్ సాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ బై 3 ways. 3 రకాలుగా అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తాం మనం. ఒకళ్ళు సైకాలజిస్ట్ కూడా అయితే మనకు కనుక కౌన్సిలింగ్ ద్వారా, ఒక కప్పులు వచ్చారు, చిన్న గొడవ అండి అది, చిన్న గొడవ కోసం వాళ్ళిద్దరూ తెగ దెబ్బలాడేసుకుంటూ అసలు ఇంట్లో 5 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు, కానీ ఇద్దరు ఒకరు మాట్లాడుకోరు. ఆయన ముందు తీసుకొచ్చి ఆవిడ ప్లేట్ పడేస్తుంది, ఒక గ్లాస్తో వాటర్ పెడుతుంది, వండి పెడతా ఉంటుంది, తింటాడు, వెళ్ళిపోతాడు ఆయన. ఆవిడ ఏం చెప్పినా చెప్పకపోయినా సరే ఆయన టైంకి పాల ప్యాకెట్లు, రేషను, కరెంటు బిల్లు, ఇంట్లో కావాల్సిన సామాన్లు ఏవి కావాలన్నా ఆవిడకి కావాల్సిన పండగ కావాల్సిన సామాన్లు అన్నీ కొనేస్తూ ఉంటాడు, కానీ ఇద్దరు మాట్లాడుకోరు. పూజలో కూడా ఇద్దరు కూర్చుంటారు, అసలు పంతులు గారు అనుమానం కూడా రాదు వాళ్ళతో మాట్లాడుకోవట్లేదని. ఎందుకు అంటే చిన్న ఈగో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి మనం కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, అక్కడ కౌన్సిలింగ్ చేస్తే చాలు. అక్కడ ఏం చేయాలి అన్న దాన్ని మనం అనలైజ్ చేయగలిగి దాన్ని చెప్పగలిగితే చాలు.
సో అది కౌన్సిలింగ్. బట్ సైకాలజీ మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి. మనకున్న మిడిమిడి జ్ఞానంతోనో, మనకున్న 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 30 years మ్యారేజ్ ఇండస్ట్రీ అని చెప్పి మీ మ్యారేజ్ లైఫ్లో ఉన్నటువంటి సూత్రాలని, ధర్మాలని, ఎక్స్ట్రా అన్నింటి కూడా వాళ్ళలో ఇంకల్కేట్ చేయడానికో ఇటువంటి వాటికి కాదు. ఇట్ ఈస్ స్పెసిఫిక్గా ఒక్కొక్క కపుల్కి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. సో మనం అది అనలైజ్ చేసిన తర్వాత మాత్రమే దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అటువంటి కౌన్సిలింగ్ అయితే పనిచేస్తుంది. రెండోది ఏంటంటే కోచింగ్. కోచింగ్ అంటే యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ సమ్ ఏరియా. మిమ్మల్ని మించిన వాడు ఆ ఏరియాలోన లేడు అని అనలేం, కానీ మీరు అక్కడ ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్స్పర్ట్. మీకున్నటువంటి లొకాలిటీలో మీరు బాగా ఎక్స్పర్ట్. సపోజ్ యు ఆర్ ఎ సేల్స్ ట్రైనర్, మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్లో మంచి పట్టు ఉంది, అసలు సూపర్గా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ అంత ఉంది. కానీ చెప్పే విధానం రావాలి కదా. ఆ చెప్పే విధానంలో కూడా 30 మంది అక్కడ కొత్త ట్రైనీస్ని పెట్టినప్పుడు వాళ్ళందరికీ ఒకే రకంగా మనం నాలెడ్జ్ ఎలాగ ఇవ్వగలుగుతాం? అండ్ మీ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటి అసలు? వాళ్ళందరూ సేల్స్ మ్యానే, ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిన సేల్స్ మ్యానే. కానీ మీ ట్రైనింగ్ అయిన తర్వాత ఏంటి ఉపయోగం అక్కడ వాళ్ళకి? అది అట్లీస్ట్ ఒక క్వాలిటీ అనేసి వాళ్ళ పెరిగేటట్లు మీరు చేయగలుగుతున్నారా లేదా? అది కోచింగ్. అది సో కౌన్సిలింగ్ అవుతుంది, కోచింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే టీచర్స్ అండి. మనకి టీచర్స్ కూడా అలానే మనకి అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైనా సరే, ఫ్రమ్ ద స్కూల్ టు ద యూనివర్సిటీస్ ఆర్ స్కాలర్స్, ఎక్కడి వరకు అయినా సరే. సో వీళ్ళందరూ చేసేది కామన్ థింగ్ ఒకటేనంటే దే విల్ హెల్ప్ టు ద నీడీ పీపుల్. అన్నీ వచ్చిన వాడికి మనం ఏం ఇవ్వక్కర్లేదండి. ఎవరికైతే ఏది అవసరం ఉందో అది ఇవ్వాలి. అన్నీ వచ్చిన వాడు ఎవడూ లేడు భూమి మీద, ఎవ్వడూ లేడు. నేను రాసిస్తా మీకు. మీరు ఒక్కరిని తీసుకొచ్చినా సరే, కానీ మీరు అక్కడ వాడితో ఏ పని చేయమంటే ఆడి కింద బానిసలా బతమన్నా సరే బతుకుతాను నేను. ఓకే, అన్నీ వచ్చినవాడు భూమి మీద ఎవడూ లేడు. బట్ స్పెసిఫిక్ స్కిల్ ఏరియాలో స్పెసిఫిక్గా వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందని చెప్పి మొన్ననే మన లక్ష్మీపురం వేణుగోపాల్ సార్ ఒక వీడియో చూశానండి నేను. చిన్నపిల్లోడు నడవటం అనేది ఒక సక్సెస్. పిల్లోడు స్కూల్కి వెళ్ళటం అనేది, అక్కడ మార్క్స్ తెప్పించుకొని అందరి చేత మెప్పు పొందడం ఒక సక్సెస్. అది కూడా మారిపోద్ది. నెక్స్ట్ కాలేజీలో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తే అది కూడా మారిపోతుంది. మళ్ళీ ఒక మంచి జాబ్ వస్తే జాబ్ కూడా ఎప్పుడు మారిపోతుంది? ఒక మంచి అమ్మాయిని దొరికి మంచి పెళ్లి చేసుకుని మంచి ఫ్యామిలీని వాళ్ళు గ్యాదర్ చేసుకోగలిగితే, పిల్లలు వాళ్ళ సెటిల్మెంట్ అదొక సక్సెస్. పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు బతకగలిగితే అదొక సక్సెస్. సో ఇలా అద్భుతంగా చెప్పగలిగారు. సో సక్సెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈస్ సంథింగ్ విచ్ కుడ్ బి డిఫైన్ చేయలేమండి మనం. అది ఒకటి రీచ్ అవ్వగానే, ఇప్పుడు సపోజ్ మనకే అనిపిస్తూ ఉంటుంది, మనం ఒక జనరల్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నాను నేను. ఆ పొజిషన్కి వెళ్ళినంత వరకు సూపర్. ఆ ఫస్ట్ డే చాలా ఎక్సైట్ అయిపోతాం. 4 రోజుల తర్వాత పాత పడిపోద్ది పోస్ట్. అది ఏం కాదు, అయ్యామంతే, ఏముంది ఇప్పుడు, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? సో ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కానీ ఒక ట్రైనర్కి, ఒక గురువుకి, ఒక కోచ్కి, ఒక కౌన్సిలర్కి ఉండే సాటిస్ఫాక్షన్ ఏంటో తెలుసా అండి? ఇఫ్ యు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద క్లయింట్స్ లైఫ్, స్టూడెంట్లో కావచ్చు, మీ క్లయింట్లో కావచ్చు, వాళ్ళ జీవితాల్లో కనుక ఒక అద్భుతమైన మార్పును తీసుకుని రాగలిగారంటే అది మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక అద్భుతమైనటువంటి విషయం. మీ వల్ల ఒక కపుల్ అక్కడికక్కడే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళు లీడ్ చేస్తూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిపి జీవించగలుగుతున్నారంటే సక్సెస్ ఆఫ్ యువర్స్. మీ సక్సెస్ అదే. మీ వలన వాళ్ళంతా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. సో ఒక ట్రైనర్గా, ఒక కోచ్ కింద, ఒక కౌన్సిలర్ కింద మీరు సక్సెస్ అయినట్టే. అండ్ స్టూడెంట్, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మనం ఎందుకని సెషన్ చెప్తూ ఉన్నాం? ఎందుకని చెప్తూ ఉన్నాం మనకి ఇంకెవడేస్తారు సార్ అనుకుంటున్నారా? ఐ బెట్ యూ, మీకు మనం ఎంత డిజైన్ చేసి ఎంతమంది ట్రైనర్ తీసుకుని వచ్చి సెషన్ చెప్పేది ఎక్కడా లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ అప్లయింగ్ ఆల్ ద థింగ్స్ వితౌట్ ఎనీ ఫీజ్. మీ దగ్గర ఫీజు తీసుకోకుండా మనందరం కూడా అప్లై చేసేటటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ నేర్చుకొని గవర్నమెంట్ స్కూల్స్లో 1000 మందికి మీరు ట్రైనింగ్ ఇస్తే అందులో 2 చేంజ్ తీసుకొని రాగలిగినా సరే, కానీ మొత్తం ఊరంతా కూడా బాగుపడుతుందండి. పిల్లలకు చాలా మంది ఉంటారు తెలివైన వాళ్ళు, బట్ ఏంటంటే రిసోర్సెస్ ఉండవు, వాళ్ళ దగ్గర అవకాశాలు ఉండవు.
వాటిని మీరు ఎలా కనుక్కోవాలంటే వరల్డ్ వైడ్ ఈగిల్ ఐలా చూపించాలన్నమాట వాళ్ళకి. ఇప్పుడు నాకు ఇంజనీరింగ్ ఐ మీన్ బీటెక్ అయిన తర్వాత ఉన్న 4 ఇంజనీరింగ్ జాబ్స్ తెలుసు అనుకోండి, హౌ కెన్ ఐ గో ఫర్దర్? నేను ఇంకా అంతకన్నా పెద్దగా నేను ఎలా అవ్వాలనుకుంటాను? అసలు నాకు తెలియదు కదా, అసలు నాకు అది ఉందో, ఒక జాబ్ ఉంది ఈ బీటెక్ లో ఇలా చేస్తే ఇది ఒక జాబ్ దీనికోసమే ఉపయోగపడుతుందని అసలు తెలియకపోతే పిల్లోడు ఆ జాబ్కి ఎలా వెళ్తాడండి? ఐఎమ్ ద సఫరర్. నేను సఫర్ అయ్యానండి. నా బైపీసీ ఎంసెట్ రాసిన తర్వాత ఓపెన్లో నాకు ఒక కేటగిరీలో ఒక మంచి ర్యాంక్ వచ్చినా సరే కానీ నాకు ఎంబీబీఎస్ రాలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే కానీ ఐ డోంట్ నో అబౌట్ ఎనీ అదర్ కోర్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ద మెడికల్ సైన్సెస్. ఒక ఫార్మసీ ఉందని కానీ, బయోటెక్ ఉందని కానీ, లేదు ఇంకా ఎనీ బీఎస్సీ అగ్రికల్చర్ ఉందని కానీ, ఇవేవి నాకు తెలియదండి. నాకు నాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. నాకు 5.5 నెలలు నాకు సీట్ రాలేదని చెప్పి నేను ఏదో సరే నాకు అందులో ఎలిజిబిలిటీ ఉందని చెప్పి బయోటెక్నాలజీలో ఒక డిగ్రీలో జాయిన్ అయితే అక్కడ ఏదో పేపర్ కటింగ్ చూపించి ఇవన్నీ కోర్సెస్ ఉంటాయని చెప్తే లాస్ట్ కౌన్సిలింగ్కి వెళ్ళినా సరే ఫస్ట్ సీట్ నాదే ఆ రోజు అక్కడ. సో అది కూడా నేను ఆ రోజు చూడకపోతే ఐ మే నాట్ బి ఏ ఫార్మసిస్ట్. మేబీ ఇంకోలా షైన్ అవుతానో అవ్వకపోతానో నాకు తెలియదండి. బట్ నాకున్న ఆపర్చునిటీస్ నాకు తెలియలేదు కదా నాకు. సో ఆపర్చునిటీస్ చెప్పాలి అంటే చెప్పిన విధానం కూడా మనకు రావాలి అంటే వీఆర్ కనెక్టింగ్ దీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అప్పుడు నిజంగా మనం సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెల్పింగ్ అంటే ఏదో డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం లేదండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ హియర్ ఆర్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్. అంటే వెల్ సెటిల్డ్ అంటే మరి కోట్లు ఉన్నాయని అనగానే తిండి వరకు అయితే ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను నేను. ప్రాబ్లమ్స్ ఉంటాయి, నార్మల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మరి ఈ పూట గడిచిపోతే రేపు పొద్దున్న ఎలా రా బాబు అని ఆలోచించేంత ఆ స్థాయిలో ఎవరైతే లేవు అనుకున్నాను. అలా ఉంటే కనుక ఈ సెషన్స్లో ఉండే వాళ్ళు డెఫినెట్గా నేను చెప్తున్నాను నేను, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అసలు మామూలుగా ఉండరు. వాళ్ళు చాలా పీక్స్ చూస్తారు. వాళ్ళు చాలా అంటే చాలా హైగా డెవలప్ అవుతారు. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని మనం నేర్చుకుంటే ఎదుటి వాళ్ళకి మనం నేర్చుకున్న దాన్ని ఎంత మనం ఇవ్వగలుగుతున్నామో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని మనం బిల్డ్ చేసుకోగలిగితే అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. సో అలా సక్సెస్ అవ్వడానికి మన దగ్గర ఉన్నటువంటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని చేంజ్ చేసుకోవడం ఒకటే కాదండి, దాంతో పాటుగానే మనకి కోడ్ ఆఫ్ హానర్ అని అంటారు. కోడ్ ఆఫ్ హానర్ ఎవరికైనా తెలుసండి? కోడ్ ఆఫ్ హానర్ అంటే ఎవరైనా? ఇతరులను రెస్పెక్ట్ చేసే పద్ధతి అనుకుంటా. ఇతరులను రెస్పెక్ట్ చేసే పద్ధతి. వెరీ గుడ్ సార్. అండ్ ఓకే, నేను మిమ్మల్ని టెన్షన్ పెట్టనులేండి. సో కోడ్ ఆఫ్ హానర్ అంటే ప్రతి జాబ్కి కూడా ఒక జాబ్ రోల్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఒక టీచర్ అనుకుందాం, సోషల్ టీచర్ అంటే సోషలే చెప్పాలి. సో నాకు సైన్స్ కూడా బాగొచ్చు, మ్యాథ్స్ కూడా బాగొచ్చు కాబట్టి మ్యాథ్స్ టీచర్ సబ్జెక్టులు కూడా ఏంటి సార్ అలా చెప్తారు, ఏంటి సార్ మ్యాథ్స్ మీరు అంటానికి లేదండి. యువర్ జాబ్ రోల్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్. మీ జాబ్ రోల్స్ మీకు చాలా స్పెసిఫిక్గా నోట్ చేయబడి ఉన్నాయి మీకు. సో దాన్ని తగ్గట్టుగానే మీరు చేయాలి. సో అలా చేయాలంటే మనకున్నటువంటి కోడ్ ఆఫ్ హానర్స్ యాజ్ ఏ ట్రైనర్గా, ఒక ట్రైనర్గా మనం ఎదుగుతున్నప్పుడు మనకి చుట్టూ చప్పట్లు కొట్టే వాళ్ళు చాలామంది తయారవుతారు. దాంతో పాటుగానే సాల్వాలు కప్పి సన్మానాలు చేసి పెద్ద పెద్దోళ్ళ పక్కన కూర్చోబెట్టేటువంటి అవకాశం కూడా మనకు వస్తుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ప్రైడ్గా ఉంటుంది. ఈవెన్ ఒక కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని చూడాలంటేనే ఎంప్లాయీస్కి చాలా రోజులు టైం పట్టేది. మిమ్మల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కొద్దిసేపు ఎలా ఉంది సెషన్, సార్ బాగా చెప్తారు, అదే ఇదే అని మన ముందు చెప్తున్నారు అనుకోండి, హౌ డు యూ ఫీల్? ఎంత బాగుంటుందండి అప్పుడు. ఆహా ఇది కదా అసలు, ఆహా ఎంత హాయిగా ఉందో, ఎంత వినసొంపుగా ఉందో, ఇంకొంచెం చెప్తే బాగుంటుందని అనిపించడంలో తప్పేమీ లేదు. కానీ ఆ విన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి ఒక 2 కొమ్ములు తీసుకుని వచ్చి ఈ కళ్ళు తీసుకెళ్ళి ఈ మధ్యలో పెట్టాయనుకోండి, అస్సలు బాగోదండి ఇంకా అక్కడి నుంచి.
మనకి హ్యూమన్ బీయింగ్ గా ఉన్నటువంటి ఒక అంటే ఇది కూడా ఒక ట్రైటే. ఏంటి అంటే మనకి లేనప్పుడు మన బిహేవియర్ ఒకలా ఉంటుంది, మనకి బాగా ఉన్నప్పుడు మన బిహేవియర్ ఇంకోలా ఉంటుంది. ఖచ్చితంగా మారిపోతూ ఉంటామండి మనం. అది మనకు తెలియదు. అసలు మనకు తెలియని కూడా తెలియదు. మన లక్కీ భాస్కర్ సినిమా చూశారు కదా. సో అలా మారకుండా ఉండాలి అంటే ఎంత స్ట్రాంగ్గా విల్ పవర్ ఉండాలి మీకు అసలు. సో ట్రైనర్ అనేవాడికి చాలా చాలా అవసరం. రేపొద్దున ఇవన్నీ నాకు వచ్చాయి కాబట్టి నేను ఏం చెప్తే అదే రైట్, నువ్వు నోరు మూసుకొని విను అని మనం ఎవరి వైపు ఇలా వేలు పెట్టి చూపించే పద్ధతిని మాత్రం మనం మార్చుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. ఎవరి భావన ఎలా ఉంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. సో మీకు కావాలంటే మీరు మార్చండి, లేదా మీరు మార్చుకోండి. రెండే ఆప్షన్స్ అండి మనకి. మనం డిజైర్డ్ క్వాలిఫికేషన్తో డిజైర్డ్ ఆబ్జెక్టివ్తో వాళ్ళు వచ్చారు. ఎందుకని ట్రైనింగ్ వచ్చామంటే, సో నేను ఈరోజు ట్రైనింగ్ వచ్చిన తర్వాత నేను టీమ్ బిల్డింగ్కి ఓకే, నేను వర్క్ బాగా చేయగలుగుతున్నాను, బట్ మా బాస్తోను మా కింద వాళ్ళతో నేను సరిగ్గా పని చేయలేకపోతున్నాను, నాకు ఇది నేర్చుకుంటే నాకు ఉపయోగపడుతుంది అన్న ఫీల్తో వాడు వస్తాడు. ఆ వచ్చిన వాడిని మీకు ఇది కూడా తెలియకపోతే ఇంకెలా సార్ మీరు టీం ఎలా బిల్డ్ చేస్తారు సార్ అన్నారు అనుకోండి, మీరు సార్ అన్న మాట వాడికి ఏం గుచ్చుకోదని, ఇది కూడా తెలియకపోతే అని నన్ను ఎంతమంది ముందు ఇలా డిస్కరేజ్ చేస్తారని చెప్పి అక్కడి నుంచి మీలో తప్పులు వెతకడానికే ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. చెప్పాం కదా ఎవరు పర్ఫెక్ట్ కాదని. చాలా తప్పులు దొరుకుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో మన యాటిట్యూడ్ ఏంటి అంటే, మనకున్న ఫ్రేమ్లో నుంచి ఎదుటి వ్యక్తిని చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం చెప్తూనే మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏవైతే వస్తున్నాయో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఫస్ట్ రూల్, ఫస్ట్ హానర్ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టెల్ ద ట్రూత్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కష్టంగా ఉన్నప్పటికీ ట్రూత్ చెప్పాలి, కానీ చెప్పే విధానం. నేను అంతే సార్, నేను ఏదైనా మొహమ్మద్ చెప్పేస్తాను సార్. నేను చాలా అసలు ఎవడు వెనకాల మాట్లాడేది లేదండి. అసలు ఎవరితో అయినా సరే డైరెక్ట్ చెప్పేస్తుంది. చెప్పండి స్వామి, ఎవరొద్దన్నారు చెప్పాలి. అలా ఎదుటిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి, కానీ ఎప్పుడు చెప్పాలి? మనం మీ ఇద్దరు ఉండేటప్పుడు చెప్పాలి. అది కూడా ఎలా చెప్పాలి? నీకు ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఎందుకురా అంత కోపం నీకు, అందరి ముందు అలా అరుస్తూ ఉంటావు? దానివల్ల ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది చెప్పు? నీకు ఈ అన్ని క్వాలిటీస్కి ఆ ఒక్కటి కోపం అనేది ఉంది చూసావా, వెంటనే రియాక్ట్ అయిపోతావు చూసావు నువ్వు, ఆ ఒక్క దాని వల్ల నువ్వు వాళ్ళందరి దగ్గర బ్యాడ్ అయిపోతున్నావు అనవసరంగా అని చెబితే అప్పుడు వింటాడు మనిషి. అంతేగాని అరే ఎందుకంటే నీకు అంత కోపం, నువ్వు ఉంటే పెద్ద పుడుంగు నువ్వు ఏమైనా సరే అన్నారనుకోండి, అవునరా అయితే ఏంటని మీదకు వస్తాడు మళ్ళీ. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ట్రైనర్ అండ్ ఏ నార్మల్ పర్సన్. వాడికి ఎలా చెప్తే అర్థమవుతుందా అనేది మన పర్సెప్షన్లో మనం చేంజ్ చేసుకోగలగాలి. మన మైండ్ సెట్ని ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా, అప్పుడు మనం చెప్పాలి. సో అప్పుడు వింటారండి, ఖచ్చితంగా వింటారు అప్పుడు. సో దట్ ఈస్ ద థింగ్. బట్ నిజమే చెప్పాలి, లేని క్వాలిటీ చెప్పకూడదు. నువ్వు సూపర్ పాడతావు, అసలు నీ గొంతు విన్నారంటే అసలు హాల్ అంతా అబ్బో అసలు మామూలుగా నిద్ర అన్నారనుకోండి, వాడు పాడితే 3 రోజులు కూడా ఎవరికి కూడా మర్చిపోలేనంత భీకరంగా వాడు గొంతు ఉందనుకోండి, వెళ్ళి చెప్పాలి నీకు పాట పాడటం అంటే ఇష్టమే, కానీ నువ్వు దానికి సూట్ అవ్వట్లేదు బావా, సో కొంచెం అది వదిలేస్తే బెటర్ ఏమో, నా ఒపీనియన్. అందరి దగ్గర బ్యాడ్ అయిపోయాయి కంటే ఆ ఒక్కడు ఒపీనియన్ తీసుకోకుండా వేరే వాళ్ళది నిజంగా చెప్పంటారా పాట బాగుందా లేదా నిజంగా చెప్పంటారని అడిగితే బాగుంటుంది. నేను ఇప్పుడు డాన్సర్ అని చెప్పారు, నేను వచ్చి మీ ముందు వేస్తున్నప్పుడు మేమేదో ఊహించుకున్నాం, ఈయనంట్రా బాబు ఇలా గెంతున్నాడు అని మీకు అనిపించింది అనుకోండి, మీలో ఎవరు చెప్పకుండా వచ్చి చప్పట్లు కొట్టారనుకోండి, నాకు నేను నిజంగా పెద్ద డాన్సర్లా ఫీల్ అయిపోయి ఇంకో 10 మంది ముందుకు వెళ్ళి, కొత్త వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళ ముందు కూడా వేసాను అనుకోండి, పోయేది ఎవరి పరువు? అప్పుడు మన ఫ్యామిలీ పరువే పోద్ది. మన దగ్గర ట్రైనర్స్ వస్తారు, టై కట్టుకోవడం రాదు, కాలర్ ఏమో ఈ కోట్ కాలర్ ఒకటి ఇలా ఉంటుంది, ఇలా వచ్చేస్తారు అంతే. సార్ నమస్తే సార్, నమస్తే సార్, ఇలాగే ట్రైనింగ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పుడే బ్యాగ్లో తీస్తాడు అనమాట, ఓ 4-5 మడతలు చుట్టేసి ఇలా లోపల పడతాడు, అది బయట తీస్తాడు, వేసుకుంటాడు, వచ్చేస్తాడు, స్కూల్కి ఇలా వేసుకుని వచ్చేస్తాడు అంతే. సార్ నమస్తే సార్ అంటాడు హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి. నేను చెప్తున్నాను, నేను అలాంటి వాళ్ళు చూసిన వెంటనే నేను నా స్థాయి చూసుకోను, వెంటనే వెళ్ళి వాళ్ళకి నీట్గా సరిగ్గా ఒకసారి బయట రండి సార్ అని చెప్పి తీసుకుని వెళ్ళి అన్ని నీట్గా పెట్టి లోపల తీసుకుని వెళ్తాను నేను. ఎవరు పరుగు పోద్దండి అక్కడ?
మన ఫ్యామిలీ, ఇంపాక్ట్ ఫ్యామిలీ పరుగు పోద్ది అక్కడ. సో పక్కవాడు లేదు, వాడు అలా వెళ్తే వాడు వెదవైపోయాడు అనుకోండి, నేను చాలా సూటు బూటు హ్యాపీగా ఉన్నాను, మంచి హ్యాండ్సమ్గా ఉన్నాను, మనం హైలైట్ అయిపోతాం. ఇది ట్రైనర్ యాటిట్యూడ్ కాదండి ఇది. దయచేసి అటువంటి యాటిట్యూడ్ ఏమున్నా సరే పక్క తీసేసేయండి. నేనే గొప్ప అనుకునేవాడు ఎవడో ట్రైనర్ కింద పనికిరాడు. మీరు ఎంత పై స్థాయికి వెళ్ళినా సరే కానీ నేను నేర్చుకోవడానికి ఏముందని చూసేవాడు మాత్రమే ట్రైనర్. నేర్చుకుని ఏమి అప్లై చేయగలుగుతానని చూసేవాడే ట్రైనర్. అప్లై చేసిన దాంట్లో రిజల్ట్స్ ఎంత వస్తున్నాయని అబ్జర్వ్ చేయగలిగే వాడే ట్రైనర్. అది తప్పితే నాకు అన్నీ వచ్చు, ఆడు మొన్న ట్రైనింగ్ వచ్చాడు, 195 బ్యాచ్లో వచ్చాడు, నాకు ఆడేంటి చెప్పేది ఏంటండి? ట్రైనింగ్లోనే మనకు సీనియర్స్ జూనియర్స్ మీ లైఫ్లో మీ ఎక్స్పీరియన్సెస్, మీ యొక్క కష్టాలు, మీ యొక్క దాని నుంచి నేర్చుకున్నది ఇవన్నీ ఎవరు నేర్పిస్తారండి? నాకు రాదు కదా, నేను అడిగితే తెలుస్తుంది. జస్ట్ బై షేరింగ్ యువర్ థాట్ టు మీ, అది కూడా నేను యాక్టివ్గా వింటే తెలుస్తుంది నాకు. బట్ నిజమే చెప్పాలి, స్మూత్గా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. ఓకే, తెలియకపోతే తెలియదని కూడా చెప్పొచ్చు. అండ్ రెండవది ఏంటంటే ట్రీట్ అదర్స్ విత్ ద డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. మనం ఏ సెషన్కి వెళ్ళినా లేదా ఏ ట్రైనింగ్లో ఉన్నా చిన్నపిల్లల, పెద్దోళ్ళ, నాలెడ్జ్ఫుల్లా ఎవరు అనేది కాదండి. మీ డిగ్నిటీని మీరు కాపాడుకుంటూనే ఎదుటి వాళ్ళ డిగ్నిటీని కాపాడాలి, వాళ్ళకి సరైన రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. మీ డిగ్నిటీ మీరు 100% కాపాడుకుంటూ ఉండాలి. ఎవరో పెద్దోళ్ళు వచ్చారు అని చెప్పేసి ఇలా చేతులు కట్టేసి సార్ నమస్తే సార్, నమస్తే సార్, సార్ బాగున్నారా సార్, ఎమ్మెల్యే వచ్చారనుకోండి ఇలాగ అయిపోయి, ఎంపీ వచ్చారని ఇలాగ అయిపోయి, భయ్యా మీరు ట్రైనర్ భయ్యా, మీరే ట్రైనర్ అక్కడ, మీరే హీరో అక్కడ. ఎలా ఉండాలి? మరీ ఇలా కాల్ మీద కాలేజ్ ఎమ్మెల్యే వచ్చేసరి నేనే ట్రైనర్ కాబట్టి అని చెప్పి ఇది కూడా పనిచేయదు. బీ కాన్ఫిడెంట్ అండ్ గివ్ ఎ గుడ్ రిప్లై టు యువర్ ఎల్డర్ పర్సన్ ఆర్ ఎనీ అఫీషియల్ పర్సన్. సో వాళ్ళకి అది ఇవ్వండి, అలా షేక్ హ్యాండ్ ఇచ్చి సార్ ఐఎమ్ సో అండ్ సో, ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను సార్, మేము పరిచయం చేసుకుని ఒకసారి చెప్పండి, అంతవరకు ఓకే. అంతేగాని జించికి బదిలీ చేయకండి వాళ్ళ దగ్గర. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు మీకు, మీ యొక్క పరువు తగ్గిపోద్ది అంతే. సో ఎప్పుడు అలాంటి ప్రయత్నాలు కూడా చేయకండి అసలు. అండ్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరిని కూడాను పేరు పెట్టి నువ్వు ఏంట్రా, ఎంత బాగా తెలిసిన వాడైనా సరే కానీ, మీ సొంత బామ్మరిదే వచ్చినా సరే కానీ అక్కడ కూర్చున్నప్పుడు మీరు సార్ అనో లేదా పేరు పెట్టి గౌరవంగా పిలవడంలోనో, మీరు అనడంలోనే మీ ట్రైనర్ యొక్క హుందాతనం ఉంటుంది. లేదు అంటే యువర్ అవుట్, అసలు పనిచేయదండి. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా మనం తగిన విధంగానే మాట్లాడుతూ ఉండాలి. అండ్ కీప్ యువర్ వర్డ్. మీరు ఒక్కసారి మాట ఇచ్చారంటే మాట మీద నిలబడాలి. మీకు ఎన్ని పనులున్నా సరే కానీ నేను రేపు వచ్చి ట్రైనింగ్ ఇస్తాను అంటే ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. అంటిల్ అన్లెస్, ఈ అంటిల్ అన్లెస్లో బాగా అండర్లైన్ చేసుకోండి. మరీ ఇంకా నిజంగానే మీ యొక్క అవసరం వేరే దగ్గర ఉంది అన్నప్పుడు తప్ప, మీ అవసరం వేరే దగ్గర ఉంది అన్నప్పుడు తప్పితే ఎప్పుడు కూడా మీ మాట మీద మీరు నిలబడాలి. అండ్ వాచ్ యువర్ కామెంట్స్. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే ఎవరైనా ఉచ్చరిస్తున్నారో, ఏదైతే ఎవరైనా ఎగ్జాంపుల్ఫైగా తీసుకొని మీరు మాట్లాడుతున్నారో, జస్ట్ బీ కాన్షియస్గా మీ పదాలను, మీ మాటలను అన్నిటినీ కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ట్రైనింగ్లో ఏ ఒక్కరిని కూడా అవమానించే హక్కు మీకు లేదు. మీరు ఎంత పెద్ద ట్రైనర్ అయినా, వాళ్ళు ఎంత డబ్బులు కట్టి వచ్చినా, మీరే అక్కడ హీరో అయినా సరే కానీ అవమానించే హక్కు మీకు లేదు. సో బీ ఓపెన్ అండ్ బీ హంబుల్ టు ఎనీ పర్సన్. మీ గౌరవం మీరు తగ్గించుకోకుండా మీరు ఎదుటి వాళ్ళు గౌరవం ఇస్తూనే ఉండాలి. ఇది చాలా స్కిల్ అండి, ఇది నిలబెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ బీ ఎథికల్. ఎథిక్స్ ఉండాలండి మనకి. ఈరోజు ఒక 5,000 రూపాయలు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను. ఈరోజు ఎలాగో సండే కదా, ఖాళీగానే ఉన్నాను కదా, సరేలే ఒక 5,000కి ట్రైనింగ్ వస్తుంది కదా, సరే ఒప్పేసుకుందాంలే అని ఒప్పేసుకున్నారు. నేను నైట్ ఇంకొక మెసేజ్ పెట్టాడు ఇంకొక ఆయన, సార్ మీకు 15,000 ఇస్తాను సార్, మాకు రేపు మా వాళ్ళకి వేరే ట్రైనర్ రావాలని రావట్లేదు, మీరు వస్తేనే అవుతుంది సార్ అని చెప్పేసి మీకు మెసేజ్ పెట్టాడు. అమ్మ 15,000, ఇక 5,000 కదా, వీడికి ఏదో చెప్పొచ్చులే, వీడేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కదా, నెక్స్ట్ ట్రైనింగ్ వస్తుందా, అది పర్లేదులే, 15,000 అంటే నెక్స్ట్ ఇంకోటి బాగుంటుంది మళ్ళీ.
ఈ వంకర బుద్ధి వక్ర బుద్ధి అస్సలు వద్దండి మనకి. మీకు ఎథిక్స్ అనేవి ఉండాలి. మీ ట్రైనింగ్ కోసం మిమ్మల్ని ఒకరు ఇన్వైట్ చేశారంటే దే ఆర్ రెస్పెక్టింగ్, అండ్ మీకు అంత మాత్రమే ఇచ్చుకోగలుగుతున్నారు అంటే యూ కెన్ ఆస్క్ దమ్. మీరు అడగొచ్చు, కావాలంటే నాకు 20,000 కంటే నేను తక్కువ చేయనండి అని మీరు చెప్పొచ్చు. వాళ్ళకి భరించగలిగితే వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, లేదంటే ఇంకొకరిని చూసుకుంటారు. కానీ మీరు ఖాళీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఒప్పేసుకొని ఇంకో ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చిందని ఇటువంటివి ఒకటి. రెండవది, మీ మోరల్ వాల్యూస్ అనేవి అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ చుట్టూ ఉన్నటువంటి ఆపోజిట్ సెక్స్తో మీరు మాట్లాడేటప్పుడు చాలా చాలా మర్యాదగా మాట్లాడాలి, చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పర్సనల్ చాట్స్ అనేవి చేసుకోవడానికి అస్సలు వీల్లేదు. పర్సనల్ చాట్స్ చేసుకునేది అనేది అసలు లేనే లేదు. ఒక ట్రైనర్గా ఉన్నాము అంటే మన యొక్క ఎథిక్ వాల్యూస్ ఎలా ఉండాలి అంటే, చెప్పాను కదా, ఈ ప్రొఫెషన్ అనేది గురుస్థానం అనేది. గురుస్థానంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడాను ఏ రిలేషన్ కూడా వాళ్ళతో ఉండదు. కన్నబిడ్డలో చూసుకోవాలని కూడా నేను చెప్పనండి. నేను ఏ రిలేషన్ కూడా వాళ్ళతో ఉండదు. ఓన్లీ రిలేషన్ ఈస్ గురు అండ్ శిష్య. ఇట్ ఈస్ అల్టిమేట్ అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ రిలేషన్ విచ్ క్యాన్ అవాయిడ్ ఆర్ విచ్ క్యాన్ ఎలిమినేట్ ఆల్ ద డార్క్నెస్ అరౌండ్ దెమ్. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి డార్క్నెస్ అని పోవడానికి మాత్రమే ఈ గురు శిష్యుల బంధం ఉంటుందండి. సో మీకు ఇంక పర్సనల్గా మీకు ఇంకేం రిలేషన్స్ ఉంటే అవి మీరు ఓకే, బట్ ఆపోజిట్ జెండర్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అటువంటి చాట్స్ కానీ అటువంటి ప్రయత్నాలు కానీ చేశారంటే ఎంటైర్ కెరీర్ విల్ బి కొలాప్స్డ్. ఐ ప్రామిస్ యూ. డెఫినెట్గా మొత్తం కొలాప్స్ అయిపోతారు మీరు. చాలా పరుగు పోతుందండి. నార్మల్ బీయింగ్ కూడా బతకలేరు. ట్రైనర్ కాదు కదా, నార్మల్ బీయింగ్గా కూడా మీరు బతకలేరు. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది. సో ఆ ఎథికల్ వాల్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా మనం ఫీల్ అవ్వాలి. ఓకే సార్, అందరూ వింటున్నారా, రాసుకుంటున్నారా, లేకపోతే ఓకేనా? సార్ శ్రీనివాసరావు సార్ ఓకే కదా సార్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఇంకా మనకి ఎథిక్స్లో వచ్చేసరికి అండి, ఇంకొకసారి నేను ఒకసారి చూశాను. నేను ఒక ట్రైనర్ ఏమో 10,000కి మాట్లాడుకుంటాడు, అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాట్లాడతారు. సో ఆ కంపెనీ వాళ్ళ నుంచే వేరే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వాడికి ఎందురా 10,000, నాకు ఇమ్మని చెప్పు, నేను 5,000 చేస్తాను, మీకు నచ్చితే నెక్స్ట్ టైం నుంచి నన్ను కంటిన్యూ చేద్దరు, లేదంటే వాళ్ళ దగ్గరికి అప్పుడు ఆయన దగ్గర నుంచి చేయించుకుందరు. కానీ ఇటువంటి వాళ్ళని చూశానండి నేనే చూశాను, చెప్తున్నాను కదా నేను. సో అంటే ఏ మాత్రం ఎథిక్స్ ఉండవు అనమాట. ఇంకా ఏదో ఒకలా మనకి నచ్చింది, ఏదో ట్రైనింగ్ చేసేయాలి, దాని నుంచి 5,000 3,000 ఏదో ఒకటి, ఇంకొకటి అవకాశం రాకూడదు. మనమే ఉండాలి, మనమే తినాలి. ఈ యాటిట్యూడ్ ఉంటే అవతల వాడు బహుశా ఫ్రెండ్షిప్ మీద ఆ రోజు ఒప్పుకోవచ్చు. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు, మీ ట్రైనింగ్ వాడికి ఓకే యావరేజ్గా అనిపించింది. నెక్స్ట్ టైం వాళ్ళ బాస్ ఏమన్నాడంటే, వద్దు మనం తీసుకొచ్చాం కదా, సరే ఆయన తీసుకొద్దామని చెప్పి ఖచ్చితంగా ఆయనే తీసుకుని రమ్మని చెప్పారు. ఆయన తీసుకుని వచ్చారు. అదే 10,000కి ఆయన ఈయనకంటే 100 రెట్లు ఎక్కువగా చెప్పాడు అనుకోండి, బాగా చెప్పాడు అనుకోండి, రేపు పొద్దున్న 5,000 ట్రైనింగ్ కూడా మీకు రారండి ఎవరు కూడా. అస్సలు ఏది కూడా ఉండదు మనకు. సో ఒకరిని గొయ్యి తీయాలని మరి ప్రయత్నం చేశారో మీరు కూడా అదే దారిలో వెళ్తారు. సో అది మీరు ఎథికల్ వాల్యూస్ అనేవి ఒక సిస్టమేటిక్గా మీరు పెట్టుకున్న తర్వాత మీ వాల్యూ అనేది పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుందండి. ఎప్పుడు కూడా ఎప్పుడైతే మీ మాటకు విలువ పెరుగుతుందో ఆటోమేటిక్గా మీ యొక్క బిహేవియర్ ఆరా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది మీ చుట్టూ కూడా. మీరు వస్తే చాలు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనమాట. కొంతమందిని చూడండి, నిజాయితీ పరులు వచ్చారనుకోండి, ఎందుకని లేచి వాళ్ళ మట్టుకు వాళ్ళు లేచి నిల్చుంటారు. దట్ ఈస్ ద పాజిటివ్ థింగ్ విచ్ క్యాన్ బి ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీ వన్ ఇన్ దస్ హాల్. ఆ ఎంటైర్ రూమ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఇస్తుంది. అది ఆ వాల్యూ సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. సో ట్రైనర్గా ఉండాలి అంటే బీ ఎథికల్ అండ్ యాక్ట్ రెస్పాన్సిబిలీ, డూ యువర్ డ్యూటీ అండ్ బీ కన్సిస్టెంట్ అండ్ అకౌంటబుల్. మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాని రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాలి. ఒక ట్రైనింగ్లో ఏదో మీరు ఒక ప్రయోగం చేద్దామని చెప్పి ఏదో ఒక ఆట ఆడిద్దామని చెప్పి ఆడిచ్చారు. అందులో ఎవరికైనా ఒక స్టంట్ వేసి ఉందండి, మీకు తెలియలేదు ఆ విషయం,
మీరు ఖచ్చితంగా పాల్గొనాల్సిందే అన్నారు. ఆయన కూడా పోనీలే అందరూ పాల్గొంటున్నారు కానీ ఉత్సాహంగా పాల్గొన్నాడు. వచ్చిందండి, హార్ట్ అటాక్ వచ్చింది. ఏం చేస్తారు? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సో బీ కేర్ఫుల్. ఏ యాక్టివిటీ అయితే మనం చేపిస్తున్నామో అది వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని మీ అందరికీ ఆరోగ్యం బాగుండి సహకరిస్తుంది అంటే యూ కెన్ పార్టిసిపేట్, అదర్వైజ్ ప్లీజ్ లీవ్ ఇట్. కానీ పార్టిసిపేట్ చేయటం వల్ల మీ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏదైతుందో ఓపెన్ అవుతుంది, దానివల్ల నేర్చుకోగలుగుతారు. బట్ హెల్త్ కాన్షియస్గా మాత్రమే చేయండి అని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఫస్ట్ మనం. అప్పుడు మనం మన ట్రైనింగ్ చూపించాలి. అందరూ కుర్రాళ్ళేనండి, అందరూ 30 yearsలో, అందులో కూడా ఉన్నారండి బీపీ ఉన్నోళ్ళు, షుగర్ ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అందులో కూడా. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ అకౌంటబిలిటీ కూడా ఉండాలి. మీరు ఒక మాట చెప్పారు అంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్ వర్డ్. ఆ మాటకి మీరు కట్టుబడి ఉండాలి. టైం మేనేజ్మెంట్లో నేను ఒక 5 టెక్నిక్లు చెప్తున్నానంటే 5 టెక్నిక్స్లో మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు? అసలు ఫస్ట్ మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు? రిజల్ట్ ఏమొస్తుందని వదిలేండి, మీరు ఎన్ని ఫాలో అవుతున్నారు చెప్పండి అసలు ఫస్ట్. అది ఫాలో అయితే కదా, అప్పుడు కదా మీరు నిజంగా ఒక చెప్పడానికి అర్హత సంపాదించినట్టు. అప్పుడే మీకు అందులో లోటుపాట్లు ఏంటని తెలుస్తుంది, ఇంకా బాగా చెప్పగలుగుతారు. సో ఆ మాటకి అకౌంటబుల్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి, కన్సిస్టెంట్గా చేస్తూ ఉండగలగాలి మీరు. అప్పుడు మీకు ఒక వాల్యూ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బీ కరేజియస్. అమ్మో ఇలా చెప్తే ఏమనుకుంటారో, ఇలా చెప్తే కాదేమో. మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకుండా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఒక పనికి మాలినటువంటి విషయం ఏదైనా ఉంటే దాన్ని తగ్గించుకుంటేనే మీరు ఇది పెంచుకోగలుగుతారు అని చెప్పినప్పుడు హ్యూజ్ రెసిస్టెన్స్ వస్తుంది మీ మీద. అసలు ఇష్టపడరు వాళ్ళు, ఆ మార్పుని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేరు. అయినా కానీ మీ ప్రయత్నంతో మీరు చెప్పాలి. అయినా కానీ మారము అంటే దానికి ఇంకొంచెం డెప్త్గా మనం లెవెల్స్ ఆఫ్ దట్ చేంజ్ని మనం తీసుకుని వస్తూ ఒకటి బ్రేక్ చేసి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఒక్కసారి మీరు చెయ్యాల్సిందే అన్నట్టుగా మనం ఏది చెప్తామో దాన్ని గట్టిగా చెప్పడం కాదండి కరేజ్ అంటే. మీకు ఇది లేదు కాబట్టి మీ సిస్టంలో ఈ ప్లానింగ్ సెషనే లేదు, అసలు ఈ ప్లానింగ్ లేదండి. సో ఈ ప్లానింగ్ మీరు పెట్టుకుంటే మీరు డెవలప్ అవ్వగలుగుతారు అని చెప్పి మీరు ఒక ట్రైనర్గా మీరు చెప్పగలగాలి. మీరు ఆ చెప్పిన తర్వాత వాళ్ళు ఫాలో అవుతారా లేదా, మిమ్మల్ని పిలిచి మళ్ళీ ఆ ప్లానింగ్ ఎలా చెప్పాలి ఏంటనేది మిమ్మల్ని అడుగుతారా లేదా అన్నీ సెకండరీ. బట్ మీకు తెలిసి కూడా ఆ కంపెనీకో ఆర్గనైజేషన్కో మీరు సజెషన్ ఇవ్వకపోయినా ఆ సలహాని వాళ్ళు పాటిస్తారో లేదో అన్న ధైర్యం లేదు అంటే అలా చెప్పడం వలన వాళ్ళకి మీకు రిలేషన్ పోతుందేమో అని భయంతో గనక మీరు చెప్పకపోతే రేపొద్దున ఎవరో ఒకరు వచ్చి చెప్పినప్పుడు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ చేస్తున్నాడు అయినా ఒక్కసారి కూడా చెప్పలేదండి మాకు అంటే మేబీ హీఈస్ నాట్ అ వర్తీ ఆర్ అదర్వైజ్ హీఈస్ ఎ నాలెడ్జబుల్ పర్సన్. అదే రిసోర్సెస్ లేవని అనుకుంటారు అంతే మన దగ్గర. సో ఆ కరేజ్నెస్ అనేది కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ కరేజెస్గా మనకి తెలిసింది చెప్పి వాళ్ళ రిజల్ట్ని తీసుకుని రావడానికి మనం ఏవైతే కావాలో వాటి అన్నింటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీ కోడ్ ఆఫ్ ఆనర్ అనేది సక్సెస్ఫుల్గా ఒప్పుకున్నట్టే. అండ్ ద ఫైనల్ థింగ్ ఈజ్ లివ్ విత్ యువర్ వాల్యూస్. మీ వాల్యూ సిస్టమ్ ఏదైతే ఉందో దానితోనే మీరు బతుకుతున్నట్టుగా కనిపించాలి. అంటే బతుకుతేనే కనిపిస్తుంది. అంతేగాని నేను 10 మందికి సూపర్ చెప్తానండి, మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాను, మోటివేషన్ క్లాస్ చెప్తాను, సిగరెట్ తాగకూడదు, తాగితే ఫ్యామిలీకి ఇబ్బంది, లంగ్స్ పోతాయి, ఇవన్నీ చెప్తాను. సెషన్ అయిపోయిన వెంటనే ఎవడో చూడలేదు కదా అని చెప్పి అలా రూమ్ పక్క నుంచి గోడ పక్క వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి 4 దమ్ములు ఆగారు అనుకోండి, అప్పుడే ఆ క్లాసులో నుంచి ఎవడో స్టూడెంట్ అక్కడ నుంచి ఏదో అటెండెన్స్ బుక్ కోసం చాక్ పీస్ కోసం అటు నుంచి వెళ్తాడు. వచ్చి అరే సార్ ఏమో ఇన్ని చెప్పాడు రా, లోపల బయటకు వచ్చి చూస్తేనేమో గుప్పు మన భలే మోడల్లో వదులుతున్నాడు రా పొగను. అసలు ఏమైందండి మంది? మొత్తం జీరో. మీరు రోజంతా చెప్పిన సెషన్ అంతా కూడా జీరో. అండ్ నాట్ ఓన్లీ టువర్డ్స్ ద స్టూడెంట్స్, ఎనీ కైండ్ ఆఫ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ రిలేషన్స్, ఏదైనా సరే కానీ మీరు ఆ వాల్యూ సిస్టమ్కి మీరు విలువ ఇవ్వకపోతే మీ మాటకు విలువ ఉండదు. మీకు విలువ రావాలన్నా, మీ మాటకు విలువ రావాలన్నా సరే కానీ మీరు ఏమైతే చెప్తున్నారో వాటి అన్నిటికీ కూడా
మీరు కట్టుబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. మీరు అక్కడ మాత్రమే మీరు వెతుక్కోండి. లేదు అంటే దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యువర్ బిజినెస్. మేము అలా ఉండలేము అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. జస్ట్ లెర్న్ అండ్ గో యాజ్ యువర్ వే. మీ దారిలో మీరు ఎలా కావాలంటే అలా మీరు దాన్ని ఉపయోగించుకోండి. బట్ డోంట్ బికమ్ యాజ్ ఎ ట్రైనర్. మీరు ఇవన్నీ పాటించగలము. ఒక 3-4 ఇయర్స్ చాలా కష్టంగా ఉంటుందండి. ఆ తర్వాత మీకు వచ్చే ఆరా ఏదైతే ఉందో అది మీకు ఇచ్చే సాటిస్ఫాక్షనే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది అనమాట. అది డ్రైవ్ చేస్తుంది ఆటోమేటిక్గా మనల్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద కోర్ వాల్యూస్ which can be applied for any kind of trainer or any kind of a normal human being. ఒక మంచి మర్యాదను సంపాదించాలనుకున్న ఒక మంచి మనిషికైనా సరే కానీ ఈ వాల్యూస్ అనేవి ఉండాలి. వీటిని బిల్డ్ చేసుకోగలిగితే మన యాటిట్యూడ్ అనేది, యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ మన నడవడిక. మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎదుటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాము, ఎదుటి వాళ్ళ సమస్యను మనం ఎలా పరీక్షించగలుగుతున్నాము, మనం చూసే విధానం ఎలా ఉంటుంది. అబ్బో అంత అంటే నా వల్ల కాదు, అసలు నా వల్ల కానే కాదు అసలు అని అన్నారు అనుకోండి, మీ యాటిట్యూడ్ ఏంటంటే ఇంక ఇక్కడ మీరు సాల్వ్ చేయలేరు. మీరు ప్రాబ్లం సాల్వర్ కాదు మీరు అసలు. అట్లీస్ట్ మీ ప్రయత్నమే లేకపోతే ఇంకెక్కడ మీరు ఏమైనా చేయగలుగుతారు. సో రైట్ యాటిట్యూడ్ బిల్డ్స్ ఎ రైట్ ట్రైనర్. రైట్ ట్రైనర్ ఆర్ ఎ కోచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్ ఆఫ్ ఎనీ అదర్ పీపుల్ who comes under his influence. మిమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఒక మంచి మార్పుని తీసుకుని రావడానికి మీ యొక్క సహాయం చాలా చాలా అవసరం. సో బీ విత్ ద వాల్యూస్ అండ్ బీ అ రైట్ యాటిట్యూడ్ పర్సన్ అండ్ బీ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఒక్క జీవితంలో ఆ జీవితాన్ని నిజంగా జీవించండి. అప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అయితే త్వరలోనే మీకు ఆఫ్లైన్లో కూడా సెషన్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఆఫ్లైన్లో ఇంకొంచెం డెప్త్గా మీకు మంచి ఏం ప్రోగ్రామ్ చూసాం అసలు. నిజంగా ఇది కదా మన జీవితానికి కావాల్సిందని ఆ 2 రోజుల లైఫ్ని మీకు జీవితంలో మర్చిపోలేని ఒక 2 రోజుల కింద మార్చడానికి మా టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ యాదగిరి సార్ అండ్ మారోజు సార్ for giving this great opportunity to meet all the elderly people and very knowledgeable persons over here. Thank you one and all. Wish you all the best. Over to you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాటిట్యూడ్ ఆఫ్ ఏ ట్రైనర్ క్లాస్ చెప్పాలంటే ఉదయ్ భాస్కర్ సార్ అనేది మరొకసారి నిరూపించినందుకు మా రీజియన్ 3 తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే స్పీకర్ వర్సెస్ ట్రైనర్, ట్రైనర్ అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ ద్వారా పార్టిసిపేట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి వారి నుంచి ఆన్సర్ తీసుకొని వారికి చెప్పిన విధానం చాలా బాగా ఉంది సార్. అదేవిధంగా స్కిల్ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఉంటే సరిపోదు, దానికి జాబ్కు సరిపోను స్కిల్ పెంచుకుంటేనే ఉద్యోగములు వస్తాయనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు సార్. అందుకోసమే మన యొక్క ఐసిఐలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్, తర్వాత ఎన్ఎల్పి క్లాసెస్ ఒక సిస్టమేటిక్ వేలో రూపొందించడం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఒక 3 రకాలైనటువంటి ఉంటే గనక మనము మార్చవచ్చు అనేటువంటి చెప్పారు. ఒక కౌన్సిలింగ్, ఒక సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత ఒక కోచింగ్ ఇచ్చి, తర్వాత ఒక టీచర్ కూడా మార్చవచ్చు అనేటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. అదేవిధంగా మనం ఇచ్చేటువంటి కోచింగ్ ద్వారా కనీసం ఒక్క పర్సన్ మారినా కూడా మనము యాజ్ ఏ ట్రైనర్గా మనం సక్సెస్ అయ్యామనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అదేవిధంగా కోడ్ ఆఫ్ హానర్ అనేటువంటిది స్ట్రాంగ్ విల్ పవర్ ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంతో పాటుగా టెల్ ద ట్రూత్, నిజాన్ని చెప్పాలి అనేటువంటి విషయాన్ని, ట్రీట్ అదర్స్ విత్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ అండ్ కీప్ యువర్ వర్డ్ అనేటువంటి విషయాన్ని, దాంతోపాటుగా వాచ్ యువర్ కామెంట్స్ అనేటువంటి విషయాన్ని, బీ ఎథికల్, మోరల్ వాల్యూస్ అనేవి చాలా అవసరం అనేటువంటిది. గురు శిష్యులు బంధం లాగా ఉండాలి, ఎప్పుడైనా కూడా చీకట్లను తరిమే వాళ్ళే గురువు అని, ఆ విధంగా బంధం ఉంటే మనం సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. యాక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే చెప్తున్నామో అదే చేయాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. బీ కరేజియస్, ధైర్యంగా ఉండాలనేటువంటి విషయాన్ని,
లాస్ట్లో లైవ్ యువర్ వాల్యూస్, లైవ్ విత్ వాల్యూస్ అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు సార్. మన యొక్క రీజన్ తరపున మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్